గలగల నీళ్ల చొప్పులతో హోరెత్తాల్సిన చెరువు మత్తడులు మూగబోయాయి. పచ్చగా ఉండాల్సిన వరి పొలాలు నెర్రల బారటంతో కన్నీళ్లు పెడుతున్నారు అన్నదాతలు. కాలువలలో నీరు పారక, చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు సైతం అడుగంటటంతో సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కాలువపై ఆధారపడిన రైతులు లబోదిబోమంటున్నారు. ఎస్ఆర్ఎస్పీ నీటిపై ఆశలతో పంట వేసిన వరి రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతులు ఏమంటున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? వాస్ దిస్ గ్రౌండ్ రిపోర్ట్. సూర్యాపేట జిల్లాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించాలన్న సంకల్పంతో ఆనాడు దివంగత నేత వైఎస్ఆర్ చివరి భూముల వరకు కాల్వలు ఏర్పాటు చేశారు. ఆ కాల్వల ద్వారా నీటి సరఫరా అయితే ప్రతి ఎకరా సస్యశ్యామలం అవుతుందని కలలు కన్నారు. ఆ కాలువలలో నీళ్లు పారి పంటలు పండటంతో ఆ కలలు నిజమయ్యాయి. కానీ ప్రస్తుత సీజన్లో పాలకుల ముందు చూపు లేక, అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడ చూసినా కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఫలితంగా వాటిని నమ్ముకొని సాగు చేసిన భూములు నెర్రలు బారి దర్శనమిస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద జిల్లాలో 2,20,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ భూములకు నీరందించేందుకు 3 డిస్ట్రిబ్యూటరీ మేజర్లు 69, 70, 71లను ఏర్పాటు చేశారు. వీటి కింద 114 ఉపకాలువలు ఉన్నాయి. అయితే వారాబందీ పద్ధతిలో నీరు అందించడంతో చివరి భూములకు నీరు చేరక చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. వరి పంట చేతికొచ్చే వరకు చిన్నపిల్లని సాకినట్లుగా పంటను సాకాల్సి వస్తుందని, నీరు అందించలేమని ప్రభుత్వం ముందే చెప్పుంటే ఇలా పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చి ఉండేది కాదని వాపోతున్నారు రైతులు. వందలాది ఎకరాలలో నీరు లేక పంట ఎండిపోయిందని, వారం రోజుల పాటు నీరందించినా పంటను కాపాడుకునే వాళ్ళమని చెప్తున్నారు. ప్రభుత్వం కనీసం రైతు గురించి ఆలోచించడం లేదని, మరో గత్యంతరం లేక పొట్ట దశలో ఉన్న పంటను గేదెలకు వదిలేసినట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేం లేక రైతులు గేదెలను మేపుతున్నారు. నల్గొండ జిల్లాలో చేతికందిన వరి చేనులు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నల్గొండ ఉమ్మడి జిల్లాలో 3 ఆయకట్లు ఉంటాయి. ఒకటి నాగరసాగర్ ఆయకట్టు, ప్రధానంగా 6 లక్షల పైగా ఎకరాల్లో ఆయకట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మూసి తర్వాత ఎస్ఆర్ఎస్పీ కింద సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి కావచ్చు, ఇటు సూర్యాపేట, కోదాడ నియోజకవర్గంలోని 3 మండలాల పరిధిలో కూడా ఎస్ఆర్ఎస్పీ పరిధిలో ఆయకట్టు ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ కాలువలో వారబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మొత్తం 2,20,000 ఎకరాల్లో ఆయకట్టు ఉన్నటువంటి నేపథ్యంలోనే యాసంగి అంటే రబీ సీజన్లో ప్రస్తుతం 60 నుంచి 70,000 ఎకరాల్లో మాత్రం వరి సాగైంది. ఆ సాగైనటువంటి వరికి కూడా పూర్తి స్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో, నీటి విడుదల లేకపోవడంతో సాగు చేసినటువంటి వరి కూడా ప్రస్తుతం ఎండిపోయి ఆ పంట చేతికొచ్చి మరొక 15-20 రోజుల్లో పంట చేతికొస్తుంది అనగా నీళ్లు లేకపోవడంతో పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు గేదెల్ని మేపుతున్నటువంటి దృశ్యాలు అయితే ఎక్కడ చూసినా కూడా ఇటు తిరుమలగిరి కావచ్చు, తుంగతుర్తి, అటువైపు చూసుకున్నట్లయితే నూతన్కల్, మద్దిరాల, ఆత్మకురేస్తో పాటు సూర్యాపేట, పెన్పహాడ్, చివ్వెంల, ఇటు కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మోతేతో పాటు నడిగూడెం, మునగాల మండలాల పరిధిలో ఎక్కడ చూసినా కూడా ఎండిపోయినటువంటి వరి చేలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్ఆర్ఎస్పీ కింద దాదాపు D69, D70, D71 కింద దాదాపు 13 మండలాల్లో కూడా ఆయకట్టు ఉంటుంది. ఆయకట్టులో ప్రస్తుతం అయితే 60 నుంచి 70,000 ఎకరాల్లో సాగు చేసినటువంటి నేపథ్యంలోనే చివరి భూములకి నీరు అందకపోవడంతో మొత్తం నెర్రలు బారి ఎండిపోయినటువంటి దృశ్యాలే ఉన్నాయి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది వరి చేను, మొత్తం ఎక్కడ చూసినా కూడా కనీసం తడి లేకపోవడంతో నెర్రలు బారిపోయి మొత్తం పూర్తిగా వరి ఎండిపోయింది. ఎండిపోయినటువంటి వరిని చూసి రైతులు లబోదిబం అంటున్నా కూడా కనీసం ఎవరు కూడా, ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేరు. కనీసం రైతుల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు, వినతి పత్రం ఇస్తున్నారు. అయినప్పుడు కూడా అధికారుల్లో చలనం లేకపోవడంతో కింద ఆయకట్టు చివరి భూములు ఏవైతున్నాయో మొత్తం పూర్తిగా ఎండిపోయినటువంటి నేపథ్యంలోనే పశుగ్రాసంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే అయినటువంటి వరి అంటే మరొక 15 రోజుల్లో చేతికి అందేటువంటి దశలో పూర్తిగా ఎండిపోవడంతో ప్రస్తుతం అది గేదెలకు పశుగ్రాసంగా మారినటువంటి దృశ్యాలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులున్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎందుకు ఈ స్థాయిలో ఎండిపోయింది? గత సంవత్సరం నుంచి ఈ ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు విడుదల చేయకపోవడమే దీని కారణము. గవర్నమెంటు ఫస్ట్ ప్రకటన చేసిందండి, మార్చి 15 దాకా వారబందీ పద్ధతిలో మాకు నీళ్ళు ఇస్తానన్నారు. అదే పద్ధతిలో ఇక్కడ వరి నాట్లు మొత్తం వేసినాము ఎప్పట్లాగానే. కానీ ఒక్క రోజు కూడా మాకైతే ఇంతవరకు నీళ్ళు అందలేదు. కాకపోతే ఆ సూర్యాపేట వరకు వచ్చేది బంద్ కర ఎమ్మటే. అది ఈ గవర్నమెంట్ వైఫల్యము.